ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు ఇట్లా పార్టీలో మోసపోయినటువంటి? దాదాపుగా 15-20 మంది ఉన్నారు. వాళ్ళందరితోటి కూడా త్వరలో వస్తారు. వాళ్ళందరూ కూడా ఎందుకు బయటికి రావట్లేదు? వస్తారు. భయం, వాళ్ళు పాపం భయం గుప్పిట్లో బతుకుతారు. ఎప్పుడు అధికార పార్టీ కూడా కాదు కదా, ఎందుకు భయం? ఆయన పోలీస్ బాస్ కదా, పాత సంబంధాలు ఉన్నాయి కదా, పాత సంబంధాలు ఉన్నాయి. అవసరమైతే దాడులు చేపిస్తాడు. ఇప్పుడు మన ఒక సోదరి, నేను వచ్చే ముందే, మీ దగ్గరకు వచ్చే ముందే ఒక సోదరి ఫోన్ చేసింది, గల్పు చేసి. ఆ అక్క మీరు పర్మిషన్ ఇస్తే ఫోన్ చేస్తే ఇప్పుడు ఫోన్లోనే మాట్లాడుతుంది. ఇప్పుడు మీకు ఎంత అన్యాయం జరిగిందో, వాళ్ళ జాతికి సంబంధించిన సోదరే. ఆయనకు తెలియకల్ల వాళ్ళు నచ్చరు. టికెట్ ఇస్తా అని చెప్పి ఇవ్వలేదా? టికెట్ కాదు అసలు, ఆయన వచ్చి రాగానే ఆమె జిల్లా స్థాయిలో పెద్ద పోస్టులో ఉన్నది. ఆమె తీసి పక్కన పెట్టేసి ఒక అనామకురాలని తీసుకొచ్చి పెట్టిండని చెప్పి ఆమె ఆరోపణ చేస్తుంది. అన్న, మీరు మాట్లాడుతుంటే నేను వచ్చి లైవ్ స్టూడియోలో కూర్చొని మాట్లాడినట్టుగా ఉంది. నేనేమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నా, మీరు మాట్లాడుతుంటే మీలో నన్ను చూసుకున్నట్టు అనిపిస్తుంది అన్న. నేను ఏమైతే చెప్పాలనుకున్నా అవన్నీ మీరు చెప్తున్నారు అన్న అని చెప్పి ఒక అక్క ఫోన్ చేసింది. సరే, ఫోన్ చేస్తారా? మాట్లాడడం ఖచ్చితంగా చేయండి. చాలామంది ఉన్నారు. మీకు మన కొడంగల్ నుంచి బనకారి కేశవులు, వనపర్తి నుంచి చెన్నారాములు ముదిరాజు గారు, అదేవిధంగా మహేశ్వరం నుంచి ఒక సోదరి బీసీ బిడ్డ అక్కడి నుంచి ఉన్నారు. అచ్చంపేట నుంచి దళిత సామాజిక వర్గానికి చెందిన ఒక సోదరుడు, యూనివర్సిటీ స్టూడెంటే, ఐ థింక్ వెంకటస్వామి ఏదో పేరు ఉన్నది సోదరుడి పేరు. ఆయనతో పాటుగా చాలామంది ఇక్కడ మోసపోయిన వాళ్ళు ఉన్నారు. రామగుండంలో గోలి ప్రసన్న కుమారు, జయశంకర్ భూపాలపల్లిలో భిక్షపతి గౌడు. అక్క జైబీమ్ అక్క, నేను స్టూడియోలో ఉన్నాను అక్క. ఇప్పుడు మనం ఎంత కష్టపడ్డామో పార్టీలో మనందరికీ తెలుసు. నేను స్టూడియోలో ఉన్నాను అక్క, నేను స్టూడియోలో ఉన్నా. ఇప్పుడు మనం పార్టీ కోసం ఎంత కష్టపడ్డామో మీ అందరికీ తెలుసు ఎన్నో సంవత్సరాల నుంచి. మీరు గల్పు జేఏసీలో ఉంటూ కూడా, మీరు ఇప్పుడు లైవ్లో ఉన్నాక నేను మీకు ఫోన్ చేసినాను. మీరు గల్పు జేఏసీలో ఉంటూ తెలంగాణ ఉద్యమం కోసం ఎంత కష్టపడ్డారో మా అందరికీ తెలుసు. అదేవిధంగా బహుజన ఉద్యమం కోసం కూడా మీరు ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఈ పార్టీలోకి రాకముందు నుంచి కూడా మీరు పార్టీలో ఉన్నారు, బహుజన్ సమాజ్ పార్టీలో. మీరందరూ కూడా సీనియర్లు. మీరు సీనియర్లుగా ఉంటూ ఈ బహుజన ఉద్యమాన్ని నడుపుకుంటూ వస్తున్న క్రమంలో వచ్చి రాగానే మీపైనే ఎందుకు వేడిపడింది? కొంచెం మీరు అంటే ఇక్కడ మనం ఏంటంటే పరుషపదజాలం ఇలాంటివి వాడకూడదు అక్క, లైవ్లో ఉన్నాం. ఎందుకంటే కోపం ఉంటుంది, ఇప్పుడు మాకు కూడా కోపం ఉంది. కానీ మనం ఏంటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన మన స్వేచ్ఛ హక్కును మనం గౌరవించుకొని మాట్లాడగలం కాబట్టి కొంచెం మీరు జరిగిన విషయాన్ని చెప్పండి అక్క. ఏం లేదు తమ్ముడు, మేము బహుజన వాదం ఎత్తుకున్నప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమారు లేరు అక్క. కానీ మేము బహుజన వాదం కోసము మా జీవితాలను పణంగా పెట్టినాము. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని దాంట్లో కూడా మా కర్తవ్యం ఉంది, మా పని ఉంది. చేసి ఇతర దేశాలలో చనిపోయిన కుటుంబాల కోసం పనిచేస్తూ బహుజన వాదం కోసము బిఎస్పీ పార్టీలో చేరిన మా తల్లి లాంటి పార్టీ కాంశీరామ్ పని విధానమే మా విధానం అని చెప్పి దాంట్లో ఉండి గ్రౌండ్ వర్క్ పనిచేస్తున్న తరుణంలో ఆ తరుణంలోనే మాకు ఏదో ఒక రోజు మంచి నాయకుడు వస్తాడు అని చెప్పి మేము కళ్ళకు కొవ్వొత్తులు వేసుకొని చూస్తున్న తరుణంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చిండు అంటే మా సంతోషానికి అవధులు లేవు అక్క. కాంతక్క, సంతోషాన్ని మమ్మల్ని ఎంత నీరు కాచి మా దుఃఖాన్ని, మా ఆవేదనని, మా పనిని, మా కాంశీరాం పని విధానాన్ని అన్ని తుంగలో దొక్కి కేవలం స్వేరో నెట్వర్క్ లో ఉండేటువంటి అందరూ కాదు, జిల్లాకు ఒక 5గురిని పోషిస్తూ తను గుండాలను అంటే గుండాగాళ్లను ఒక మాటలు చెప్పాలంటే దొంగ పోలీస్ ఆట ఆడిండు అక్క. జిల్లాకు ఒక 5గురిని పెట్టుకొని మీడియేటర్లను అట్లా 33 జిల్లాలు ఇంటూ 5 ఒక 150 నుంచి 200 మంది కంటే ఎక్కువ తనకు క్యాడర్ ఏం లేదు అక్క. కానీ అందరం ఏం చేసినామంటే ఒక ఐపీఎస్ ఆఫీసరు ఆయనను గౌరవించాలి, మన పార్టీని ఉవ్వెత్తున ముందు తీసుకెళ్లాలి,
ఇన్ని రోజులు మేము వేచి ఉన్నాం కదా, మా టైము టాలెంట్ ట్రెజరర్ లాస్ట్ వయసు కూడా దారపోసినాం. అక్క ఆ టైంలో ఈ నచ్చినందుకు పడ్డందుకు మేము చేసుకున్న పాపమైంది మాకు. అక్క అక్క అంటే మీరు జిల్లాలో ఏ స్థాయిలో ఉన్నారక్క? వీరు రాకముందు ఏ జిల్లా? రాకముందు జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నా. ఏ జిల్లా అక్క? ఏ జిల్లా? కరీంనగర్ జిల్లా. కరీంనగర్ జిల్లాకు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. బూత్కూరి కాంతక్క. అయితే బూత్కూరి కాంతక్క. రెండవది ఏంటిదంటే నేను ఒక గలుపు బాధితురాల్ని, భూ నిర్వాసితురాల్ని, తెలంగాణ ఉద్యమ నాయకురాలివి. ఉద్యమ నాయకురాల్ని. అన్ని అంగుళాలు ఆర్భాటాలు కలిగి ఉన్నటువంటి మమ్మల్ని పక్కన వచ్చి ఆయన అనుచరులు ఉంటారు చూడు, తన పెంచి పోషించే గుండాలు దొంగలు ఉంటారు చూడు, వాళ్ళతోనే మా ఉద్యమాన్ని నీరుగార్చి వాళ్ళను అందరం ఎక్కియడానికి కోసము వాళ్ళకి ప్రోటోకాల్ లేకపోతే పిచ్చిలేస్తుంది వాళ్ళ దొంగలకి. అలాంటి వాళ్ళను ప్రోటోకాల్ మీద ఉంచి మాలాంటి వాళ్ళని తొక్కి పారేసి రాజకీయంగా ఎదగాలనుకున్న మమ్మల్ని కాళ్ళు విరిచి ఇంట్లో నడింట్లో పండబెట్టిండు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. అక్క మీకు అంటే మీ ఇంట్లో కూడా ఆధారం లేదని తెలిసింది అక్క మీకు? అంటే మీ సార్ కూడా కొంచెం కాలం చేసిరని కూడా ఆ మధ్య నాకు తెలిసింది, నిజమేనా? మీ సార్ గారు కాలం చేశారని చెప్పి తెలిసింది నాకు, నిజమేనా? మీకు అంటే ఆధారం కూడా ఏమీ లేదని తెలిసింది కొంత ఇంట్లో. భర్త చనిపోయి 2013 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయింది తమ్ముడు. అక్క ఆ ఉద్యమంలో ఒక్కొక్కళ్ళ శవాలు నా భర్త శవం రావడానికి 15 రోజులు టైం పట్టింది అక్క. ఆ కాలంలో ఎంత బాధపడ్డామో, శవం రావడానికి 15-20 రోజులు తిండి లేకుండా, ఒక తల్లికి కొడుకు లేక, భర్త లేక, నా పిల్లలకు తండ్రి స్పర్శ లేనటువంటి సమయంలో ఆయన గలుపు బాట పట్టి చనిపోయిండు. ఆ పిల్లల్ని పోషించే దాంట్లో సతమతమవుతూ ఇలాంటి గలుపు అంటే కేసీఆర్ ఎత్తుకున్న నినాదంలో ఏముందంటే బొగ్గుబాయి, బొంబాయి, దుబాయి వలసలొద్దు. అవన్నీ పోవాలంటే మనమందరం ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడాలంటే ఆ ఉద్యమంలో దేశంలో ఉండి కూడా నా భర్త సపోర్ట్ చేసిండు. తెలంగాణ వస్తే కనీసం సీఎం ఫండ్ రిలీఫ్ నోసుకునేటువంటి దీన స్థితిలో ఉన్నాము. 5 లక్షల ప్రమాద ఇస్తానన్నాడు, ఇవ్వలేదు. గలుపు ఓడు సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు, చెయ్యలేదు. అసలు గలుపు అని ఊసే ఎత్తుకులేడు. ఆ తల్లి జాగృతి మన కవితమ్మ కేసీఆర్ బిడ్డకైతే మాలాంటి భర్తలు చనిపోయిన స్త్రీలు ఎందరో మంది పెట్టుకున్నాం మన తల్లి దగ్గర. అక్క తప్పకుండా అక్క మన ఆశలు నెరవేరే, తప్పకుండా అక్క మన మీరు ఏదైతే కొన్ని సమస్యలు ఉన్నాయో అక్క 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 మీకు నేను ఏంటంటే లైవ్లో ఉన్నా కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనకు తెలవాలి, ఎందుకంటే ఇష్టం వచ్చినట్టు కామెంట్లు పెడుతున్నారు కాబట్టి వాస్తవాలు కూడా తెలవాలి సమాజానికి అని చెప్పి మీకు ఫోన్ చేసినాక మీ దగ్గర ఏదైతే సమస్యలు ఉన్నాయో ఒకటే నిమిషం అక్క. ప్రవీణ్ కుమార్ కాలాన్ని మన వెర్రి బ్రాహ్మణే తమ్ముడు, మనము అనవసరంగా ఆయన ఎత్తి పట్టినాం గానీ ఆయన 54 సంవత్సరాలకు వచ్చి ఏం రాజకీయం చేస్తారు తమ్ముడు? ఒక యవనస్తుడు, ఇప్పుడు మీలాంటి యవనస్తులు టైము టాలెంట్ వయసును కూడా ఇప్పుడు యుద్ధమానికి దారిపోస్తున్నాడు. ఆయన ఏంటి అంగులో మాట్లాడదాం మనం ప్రవీణ్ కుమార్ మళ్ళీ మాట్లాడదాం అక్క. మీరు ఏదైతే సమస్యలు చెప్పారో వాటిని ఒక పేపర్ మీద పెట్టే ప్రయత్నం చేయండి. అవసరమైతే ఈ యొక్క సమస్యల్ని మనం ఖచ్చితంగా కూడా ఇప్పుడు కొత్త సీఎం గారి దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేద్దాం అక్క. థ్యాంక్ యూ. తప్పకుండా పెట్టే వాళ్ళకు నిజంగా ఆయన పోషించిన గుండాగాలే పెడతారు తప్ప అక్క నిజమైన భోజనవాదులు ఎవరు పెట్టారో. మీరు ఇచ్చిన మెసేజ్ కి నేను చాలా కృతజ్ఞత కలిగి ఉన్నా తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ ఏదో ఉత్తుగా కావద్దు. ఇప్పుడు ఆయన ఏరే మొత్తానికి డబ్బులు తీసుకొని టికెట్లు ఇచ్చిండని మీరు చెప్తున్నారు. చాలా మంది బహుజన వాదన తీసుకొని వచ్చి మమ్మల్ని మోసం చేస్తున్నాడు అని కూడా ఇప్పుడు ఆమె మాట్లాడారు. ఏంటి ఇదంతా నిజమేనా? ప్రవీణ్ కుమార్ సార్ అంటే ఒక బ్రాండ్, బహుజనవాది, ఇవన్నీ చెప్తుంటారు కదా, మీరు డిఫరెంట్గా చెప్తున్నారు కొత్తగా. వాస్తవాలు చెప్తున్నా, డిఫరెంట్గా ఎందుకు చెప్తున్నా? ఈ అబద్ధాలని నిరూపిస్తే మీరు దేనికంటే దానికి నేను సిద్ధం. మీరు చట్టపరంగా చర్య తీసుకుంటారా, ఇంకా వేరే తీరుగా తీసుకుంటారా, దానికి నేను సిద్ధం అని చెప్తున్నా కదా. మీరు నేను చేసే ఆరోపణలు అబద్ధాలని అంటే మీరు ఎలాంటి చర్య తీసుకున్నా నేను సిద్ధం అని చెప్తున్నా.